ఆనందాలను పంచే కనుమ, బంధాలను కలిపే కనుమ, ఆరోగ్యాన్నిచ్చే కనుమ, సిరులను చేకూర్చే కనుమ. నువ్వులతో పెద్దలకు తర్పణాలు, మినపగారెలతో నైవేద్యాలు, నోరూరించే మాంసాహారపు భోజనాలు. ఏంటి పృథ్వీ, మరి భోగైపోయింది, సంక్రాంతి అయిపోయింది, మరి తర్వాత తర్వాత మాకేంటి అదే మాకేంటి నీకు అర్థమై ఉంటదిగా, కనుమేనా? అంతే కదా. మరి నీకు విషయం తెలుసా గాయత్రి, కనుమ నాడు కక్క ముక్క తినకపోతే నరకానికి పోతారని చెప్పి ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటుంటారు. అదే కాదు, తింటే గారెలే తినాలి అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ కొరమైన పీస్ ఒక్క టేస్ట్ చేపించామంటే తింటే కొరమేనే తినాలి అనే డైలాగ్ వచ్చేస్తారు. ఆహా, కానీ ఏమైనా ఈ సంక్రాంతి సీజన్ కి బెస్ట్ ఫినిషింగ్ అంటే కనుమే అబ్బా. మరి ఈ కనుమని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే కొల్లేరు వెళ్లాల్సిందే. ఎందుకు? కొల్లేరులో ఫిష్ ఫెస్టివల్ జరుగుతుంది. మరి ఇంకేంటి, చలో చలో. కనుమను పశువుల పండుగ అంటారు. సంక్రాంతి అంటే 3 రోజుల పండగ కదా, అందులో 3వ రోజు చేసుకునే పండగే ఈ కనుమ. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది మా గొప్పగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అతిథులతోటి మొత్తం బరులన్నీ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి. మనం 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కోడి పందాల బరుల దగ్గర పెద్ద ఎత్తున కూడా కవరేజ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు కనుమ అంటే ముక్కలేందే ముద్ద దిగదంటారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చికెను, మటను లేదా ఫిష్ ఇలా రకరకాల నాన్ వెజ్ వంటలతోటి ఆహార పదార్థాలను కూడా తయారవుతాయి. అయితే ప్రస్తుతం నేను కొల్లేరు వచ్చాను, ఆటపాకలో ఉన్న పక్షులను చూశాను. కొల్లేరు వాసుల ఆరాధ్య దైవం పెద్దింట్లమ్మను కూడా దర్శించుకున్నాను. ఇక్కడే కొట్టాళ్ళలో ఇక్కడ కొల్లేరులో దొరికేటటువంటి రకరకాల చేపలతోటి మంచి విందు ఏర్పాటు చేశారు. కొల్లేరు సంబరాలు మా గొప్పగా జరుగుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతున్నాయి, ఈ సంక్రాంతి సంబరాలను కొల్లేరు వాసులు ఎలా జరుపుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. కొల్లేరు సంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతిని ఒకే వేదికపై చూపించే లంక గ్రామాలు. ఏళ్లనాటి కట్టుబాట్లు, సమిష్టి జీవనం ఇక్కడ కనిపిస్తుంది. కొల్లేరులో సహజ సిద్ధంగా దొరికే చేప జాతులు మరెక్కడా దొరకవు. అందుకే ఇక్కడ దొరికే చేపలతో కూరలు చేసి అతిథి మర్యాదలు చేస్తారు. మా కొల్లేరు గ్రామంలో పుట్టిన కానించి కూడాను అరుదుగా దొరికే ఇటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో టౌన్లో అయితే కూరగాయలు, ఆకుకూరలు వేరేగా వండుతారు. మా కొల్లేరు గ్రామాల్లో అయితే చేపలో కూడా కూరగాయలు వేస్తారు, అలాగే చారులో కూడా చేపను వేస్తారు. అలాగే డిఫరెంట్గా టేస్టులు కూడాను మా కొల్లేరు గ్రామాల్లో జీవిస్తున్న వారి కంటే కూడా ఇతరులు ఎవరు కూడా చేయరని చెప్పేసి హామీ కూడా ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అంత టేస్టీగా చేసే విధానం ముఖ్యంగా మనం న్యాచురల్గా కొల్లేరులో ఆ ఒరిజినల్ ఫిష్ దొరుకుతోంది. మనం చెరువుల్లో మేతలు వేసి పెంచేటటువంటి చేప కంటే కూడా న్యాచురల్గా దొరికేటువంటి మేతలు తిన్నటువంటి చేప దొరుకుతుంది. ఈ వండటం కూడా మనకి హోటల్లో ఎప్పుడు కూడా మసాలాలు వేసి కాస్త గ్యాస్ట్రిక్ ట్రబుల్, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి తిండ్లు హోటల్లో తినడం జరుగుతుంది. కానీ కొల్లేరులో ఎస్పెషల్లీ ఆ చేపలోనే రుచి ఉంటుంది. అలాగే ఇక్కడ వంటకం కూడా ఎటువంటి మసాలాలు వాడకుండా కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు మన కనుమ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ లాగా ఏర్పాటు చేసి అందరినీ కూడా పిలిచి ఈ కొల్లేరు వాసులందరూ కూడా ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాన్ వెజ్ వంటల్లో మాత్రమే కాదు, వెజ్ కూరల్లో సైతం చేపలు, రొయ్యలతో కలిపిన వంటలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా కొల్లేరులో తోడు ఆకు ప్రత్యేకంగా దొరుకుతుంది. దీన్ని కూరలా వండుతారు. కొల్లేరులో మాత్రమే దొరికేటువంటి ఒక ప్రత్యేకమైన కూర, ఆకుకూర తూటికూర. దాంట్లో చేపలు అంటే చేపలో ఉండే ముళ్ళు తీసి మళ్ళీ దాన్ని అంటే ఎగరబెట్టి మొత్తం దాన్ని ఈ కూరలో కలిపి చేస్తారంటే చాలా ప్రత్యేకంగా, అంటే ఎక్కడా దొరకని ఒక ఆకుకూరలో మళ్ళీ దాంట్లో ఫిష్ కలిపేసి వండితే దాని టేస్ట్ అమోఘం అని చెప్తున్నారు. నేను కూడా తిన్నాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైము. దాంట్లో మిరపకాయ కొరికి తింటే, ఉప్పేసి ఊరబెట్టిన మిరపకాయ తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. యాక్చువల్ చాలా బాగుంది. ఇలాంటి కూరలు అంటే మనం ఇప్పుడు దాకా చేపలో ఎన్ని రకాలు ఉన్నాయో, చేపలో ఉన్నటువంటి ఫిష్ ఫ్రై కావచ్చు, ఇగురు కావచ్చు, కూర ఐటమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. ఇక్కడ లక్ష్మీ చారు, అదేవిధంగా తూటుకూరతో చేసినటువంటి కూరలు, ఈ రెండు చేయటంలో కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు చాలా నిష్ణాతులు.
అందులో చేపలలో ముళ్ళు తీసి ప్రత్యేకంగా ఉడికించి చేసే ఈ ఆకుకూర చేపల కర్రీ ఒక్కసారి తింటే ఫిదా అవ్వక మానరు. మనం గోదావరి జిల్లాలో పుట్టిన వారందరికీ కూడా తెలుసు పులసలు ఎంత కమ్మగా ఉంటాయో, అలాగే కొల్లేరు కొరమేను కూడా అంతకంటే కమ్మగా ఉంటుంది. దానికోసం ఎక్కువ మంది కూడా ఇష్టపడతారు, వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒకసారి కనుక ఈ కొట్టాడ గ్రామంలో ఉన్నటువంటి కొల్లేరు రుచులకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిషెస్ కనుక మనం ఒకసారి గమనిస్తే, నాటు గురకలతో చేసినటువంటి కూరలు, తర్వాత ఇది కొరమైన మెత్తళ్ళు, తెల్ల చేప, చికెను, గురకలు, లక్ష్మీ చారు, ఇలాగా అంటే ఎక్కువ అంటే మనకి మార్కెట్లో చాలా రకమైన చేపలు దొరుకుతాయి. అంతకంటే ఎక్కువ దొరికేటటువంటి మొత్తం కూడా కొల్లేరులోనే దొరుకుతాయి. వాటితో తయారు చేసే రుచులు ఇక్కడ చాలామంది కూడా ఎక్కువ ప్రతిరోజు కూడా ఈ చేపలనే ఆహారంగా తీసుకుంటారు. నీసు లేకుండా అంటే చేప లేకుండా ఇక్కడ దొరికేటువంటి చేపలు లేకుండా కూడా ఆ రోజులో వాళ్ళ భోజనం కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ చారు కొల్లేరు ప్రాంతంలో దొరికే వంటల్లో ప్రత్యేకమైంది. ఇందులో చేపలు, రొయ్యలు సైతం వేసి తయారు చేస్తారు. కొల్లేరు మత్స్యకారుల జీవన శైలికి, వారి ఆహారపు అలవాట్లకు ఇది అద్దం పడుతుంది. అది ఇది ఎలా తయారు చేస్తారమ్మా? ఇదైతే రైస్తో చేసే వాటర్తో చేస్తామండి. అయితే అన్నం ముందు బియ్యం కడుగు వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఒక కొంచెంగా రెండో కడుగు వాటర్ తీసుకుని దాన్ని పక్కకు పెట్టుకుని, తర్వాత అన్నం వచ్చిన గింజ ఉంటుంది కదా, ఆ గింజని కూడా మనం అందులో వేసుకుని రోజులు పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత దాన్ని తెచ్చుకుని మనం దాన్ని పులిసిందో లేదో చూసిన తర్వాత దాన్ని తెచ్చుకుని దాన్ని వడపెట్టి పక్కన పెట్టుకున్నాక ఇందులో చేప ముక్కలకి ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ కూడా పట్టించి పక్కన పెట్టేసుకున్న తర్వాత వంకాయలు, పచ్చిమిర్చి, బెండకాయ, కరివేపాకు వేసి, ఉల్లిపాయలు కూడా వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి కాస్తామండి. దాన్ని అంతేనండి. దీంట్లో మసాలా, ఎల్లుల్లిపాయ గట్ట ఏమి ఉండదు. లక్ష్మీ చారు ఎప్పుడు ఎవరింట్లో అయినా కొల్లేరులో స్పెషల్ ఇదే. కనుమ పండుగను మిగతా వారు ఎలా చేసుకున్నా ఇక్కడి మహిళలు నాన్ వెజ్ వండే విధానంలోనే కనిపిస్తుంది వీరి జీవన శైలి. చేపల పులుసు, ఫ్రై సహజంగా ప్రతి ఇంట్లో ఉంటాయి. కొల్లేరు నుంచి తీసుకొస్తారండి చేపలు. అవి మేము శుద్ధి చేసి వాటిని కడిగేసి పక్కన పెట్టుకుని తెల్ల చేప ముక్కలు పెట్టేసుకుంటామండి. తర్వాత ఏమో నూనె పెట్టేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత అవి ముగ్గాక పీసి వేసేస్తామండి. ముక్కలు వేసేసిన తర్వాత అవి కొంచెం ముగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేస్తామండి. ఇది ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా పెరిగితే న్యాచురల్గా ఆహారం తీసుకుంటాయి, ఏటాడుకుంటాయి కాబట్టి బలంగా పుష్టిగా ఉండటం మీద ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇది న్యాచురల్గా ఉండటం అంటే ఎలాంటి మసాలా ఇంట్లోనే తయారు చేసుకుని, ఇక టమాటాలు కానీ, ఈ వంకాయలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే మట్టుకు వేసుకుని న్యాచురల్గా పండుతాయి కాబట్టి అవి టేస్ట్ వస్తుంది. వండే విధానం కూడా అందరూ పులస అంటారు, కానీ పులస కంటే ఎక్కువ కొల్లేరు ప్రాంతంలో పెరిగే చేపలు వండే విధానం వల్ల మా కొల్లేరు వాళ్ళు ఆరిదేరినోళ్ళు వీళ్ళ వండి పంపిస్తే కనుక ఎటువంటి వాళ్ళైనా తిని చాలా పడిపోవాల్సిందే, చాలా బాగుందని అందరూ చెప్తారు. అందులోనూ కట్ల, కొరమీను, తెల్ల చేప ఇగురు, బొమ్మిడాయిలు, మెత్తలు వంటి వాటిని చూస్తేనే నోరూడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఉన్నారు. ఆవిడతో ఈ చేపల కూర ఈరోజు కనుమ పండుగ, చేపల కూర అంటే ముక్క లేనిదే ముద్ద దిగదంటారు. ఈరోజు అందులోనూ దీన్ని డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ చేప రెగ్యులర్గా తినాలని చెప్తారు. కాబట్టి ఈ చేపల కర్రీ ఎలా చేయాలి, ఎలా వండుతారు? బొచ్చా చేప ఎక్కువ ఇది టమాటా, చింతపండు ఉడకబెట్టి పెట్టిందండి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్నా, ఎందుకంటే వేడిగా ఉంటుందని అది ముందుగానే ప్రిపేర్ చేసుకున్నా. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా కనుమ రోజు ముక్క దిగాల్సిందే అంటారు కోనసీమ వాసులు. ఎందుకంటే చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి కోనసీమ ఆతిథ్యం మరీ చూపిస్తారు. అందులో భాగంగానే ఈరోజు అంటే కనుమ రోజు ప్రత్యేకమైనటువంటి వంటలు ఉంటాయి. అందులో చేప కర్రీ కానవచ్చు, చేప పేరు చెప్తేనే నోరు ఊరుపుతుంటుంది. అంటే పులస తర్వాత పులస లాంటి చేపలను వండుతారు కనుమ రోజు. అందులో భాగంగానే బిర్యానీలు కానవచ్చు, నాన్ వెజ్ ఫుడ్ కానవచ్చు, కనుమ రోజు ప్రత్యేకం. ముక్క దిగాల్సిందే అంటారు కోనసీమ ప్రజలు. వచ్చిన అతిథులకు ప్రత్యేకమైనటువంటి నాన్ వెజ్ భోజనాలు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం కనుమ సందర్భంగా అసలు చేపల కర్రీ ఎలా ఉంటుంది, కోనసీమ చేపల కర్రీతో పాటు బిర్యానీ ఎలా వండుతున్నారు, రండి కోనసీమ
లో ఈ విందు భోజనానికి సంబంధించినటువంటి ఆ కర్రీస్ ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేస్తాను, మీరు చూద్దరు. మనం ఫిష్ కర్రీ చూపించబోతున్నాం. ఫిష్ కర్రీకి సంబంధించి కనుమ రోజు అంటే తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది బంధువులు వస్తూ ఉంటారు. అందులో భాగంగా కోనసీమ వాసులు ఇచ్చేటువంటి ఆతిథ్యం వేరు. ఒకసారి ఇది ఫిష్ కర్రీ ఎలా ఉండబోతుంది, దీన్ని ఏ రకంగా ఉండబోతున్నారు, కనుమ సందర్భంగా నాన్ వెజ్ ప్రియులకు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ వంటకాలు స్టార్ట్ అయిపోతున్నాయి. కనుమకు సందర్భంగా ప్రత్యేకమైన వంటకాలకి పెట్టింది పేరు. గ్రేవీతో జ్యూసీలాగా కలిపి ఉండే ప్రత్యేకమైన వంట ఇది. ఎందుకంటే ఇక్కడికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళను ముందు మైమర్పించాలి. ఎందుకంటే మనం సాధారణంగా ఇక్కడ తినేటువంటి ఎక్కువగా కొంచెం స్వీట్నెస్ కూడా కలుస్తూ ఉంటుంది కోనసీమలో. కానీ తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కాస్త స్పైసీ తగిలించాలి. ఆ స్టైల్ కూడా వండి చూపిస్తున్నారు. అంటే క్రియేటివిటీలో అన్నా లేదంటే ఏదైనా క్రియేట్ చేయాలన్నా అది కోనసీమ వాసులకి అది వంటకు సంబంధించినటువంటి కుక్ అయినా సరే యూత్ అయినా సరే ట్రెండ్ సెట్ చేస్తానంటారు. ఫుడ్లో భాగంగానే ఎటకారం మమకారంతో పాటు ప్రత్యేకమైనటువంటి వంటలు వండి బంధువులకు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరకు ఆ కడుపు సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వంటలు వండుతారు. ఎండింగ్ అయిపోయినట్టేనంటారా? చేపల పులుసు అంతా రెడీగా అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గ్రానిష్ చేసుకోవాలి. ఇలా ఎంత టేస్టీగా ఉండినా అది చికెన్ అయినా లేదంటే ఫిష్ అయినా కొత్తిమీర లేకపోతే ఆ టేస్ట్ రాదంటారు. కొత్తిమీరతోనే ఆ సువాసన భరితమైన ఆ ఫిష్ కర్రీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అయితే మాత్రం కనుమ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఫిష్ కర్రీ వండి సంక్రాంతి ఈ కనుమ సందర్భంగా ప్రత్యేకమైన వంటకాన్ని TV9 ప్రేక్షకుల కోసం చూపించారు. ఫిష్ కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. టేస్ట్ కోసం ఓకే, ఇది ఫిష్ కర్రీ రెడీ. మొత్తం గుమ్మగుమ్మలాడించేటువంటి కోనసీమ స్పెషల్ ఫిష్ కర్రీ. అంటే కనుమ సందర్భంగా ఇంకా ఇక్కడ బిర్యానీలు ఉంటాయి, చికెన్ కర్రీలు ఉంటాయి, మటన్ కర్రీ ఉంటుంది. అన్ని రకాల వంటకాలతో నోరూరిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా సంక్రాంతి అలాగే భోగి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున హోటల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అలాగే లాడ్జులు ఫుల్ అయిపోయాయి. బంధువులు ఇల్లు మండవైలు కూడా ఖాళీ లేవు. ఏ ఇంట్లో వాతావరణం చూసినా సరే అంటే వెజ్ ప్రియులకు వెజ్ సువాసనలతో కూడినటువంటి వెజ్ వండుతారు. కానీ ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం నాన్ వెజ్ మాత్రం వండుతారు. అందులో భాగంగా ఈరోజు ఫిష్ కర్రీ మనం చూపించాం. ఫిష్ కర్రీ ఇది శీలావతి ఫిష్ అంటారు. తిన్నామంటే అసలు వదిలిపెట్టాం. అది చికెన్కి తగ్గలేదు, ఇటు ఫిష్ కర్రీకి తగ్గలేదు అని అంత టేస్ట్ వచ్చింది ఈ శీలావతి ఫిష్ కర్రీ. మీరు కూడా కోనసీమ రండి, చేపల పులుసు ఆతిథ్యం స్వీకరించండి. పండగ సమయంలో ఊళ్ళకొచ్చిన బంధువులు అతిథుల కోసం చేపట్టిన మర్యాదలు మామూలుగా లేవు. గోదావరి జిల్లాలో అనగానే ముందుగా మండువాయిళ్లు గుర్తుకొస్తాయి. అతిథుల ఆతిథ్యం కోసం ఇప్పుడు మండువాయిళ్లతో పాటు ప్రత్యేక హెరిటేజ్ వసతి ఏర్పాట్లు చేశారు. వివిధ ఈవెంట్స్ కోసం గోదావరి జిల్లాలకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. కోడిపందాలు, గోదావరి రుచులు చుట్టానికి ఇష్టపడుతూ ఉంటారు. 4-5 రోజులుండి ఎంజాయ్ చేస్తారు. అలాంటి వారి కోసం మండువాళ్లతో పాటు ప్రత్యేక అతిథి గృహాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి అంటే భీమవరం, భీమవరం అంటే సంక్రాంతి. సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళినా కూడా రూమ్స్ ఖాళీ లేవు అంటున్నారు. అలాగే ఇంకా సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ ఇంకా అవి కూడా చూస్తూ ఉన్నాం. ఇంచుమించు దాదాపుగా భీమవరంలో ఉన్న అన్ని హోటల్స్ కూడా ఆల్రెడీ 4 రోజుల ముందు బుక్ అయిపోయినాయి. అంటే మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత మంచి వాతావరణానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు సంక్రాంతి పండుగకి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం కోసం సొంత ఊరికి వస్తున్నారంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి వచ్చే వారికి బిర్యానీ మొదలు కీమా, ఇగురు పీతలు, నాటుకోడి వంటి స్పెషల్ ఐటమ్స్ వండి వడ్డిస్తున్నారు. తమ అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మర్యాదలు చూస్తే గోదారోళ్ల ప్రేమానురాగాలు ఏ పాటివో అర్థమవుతుంది. కనుమ
పండుగకు మరో విశిష్టత ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. ముఖ్యంగా ఇంటికొచ్చిన అల్లుళ్లకు సకల మర్యాదలు చేస్తారు. కమ్మని విందుల కనుమను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకుంటారు.